మూడు రాజధానుల మీద నీ కామెంట్ ఏంటి? అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అదే ప్రజలకు ఒక రాజధాని కట్టి ఒక ఇంట్లో అన్నం పెట్టలుందంట, ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని మూడు పెళ్లిళ్ళు చేసుకుని మూడింట్లో అన్నం పెడతాడు అన్నాడు. ఒక రాజధాని కట్టమని చెప్తాం, ఎక్కడో రాజధాని కడితే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చిందని చెప్పేసి ఈ రాజధాని ఉన్న రాజధానిని కూల్చేశాడు. గతంలో రాజశేఖర రెడ్డి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, వీళ్ళందరూ చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాడు తప్ప వెనక్కి ఎప్పుడు తీసుకెళ్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం ఎంతవరకు, ఇది స్పైడర్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు కదా, ఈ జనాలు చచ్చిపోతుంటే పైశాచిక ఆనందం పొందారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అంతే, ప్రజల నర రూపాయల మాంసాలు తినేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పైశాచిక ఆనందం పొంది. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఆయన కైవసం చేసుకున్నాడు. ఒక్క సీటు కూడా పరిమితంగా, దాదాపు ఆయన పాలిటిక్స్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో ఒక్క సీటు కూడా ఆయన కైవసం చేసుకోలేని వ్యక్తి మొన్న మీరందరూ కూటమిగా ఏర్పడిన తర్వాత 21కి 21 సీట్లు వచ్చింది. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజాదరణ అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు ఎవడయ్యా సొంత డబ్బు పెట్టుకునేది? ప్రజా సమస్య వచ్చిందంటే సినిమా డబ్బులు అతనికి ఉన్న దాచుకున్న డబ్బును తీసుకొచ్చి రైతు సమస్యలో ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. అలాంట మన మంచి చేద్దాం వచ్చిన వాడికి ప్రజలు ఏం చేస్తారు? తీర్పు ఇచ్చారు. ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్కి వచ్చాయేమోగా, 21కి 21 వచ్చినా ఒకవేళ ఇంకెక్కువ సీట్లు తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్కి వచ్చాయేమోగా. తొలిదడుగులో ఉన్నాడు కాబట్టి పార్టీని ముందు బలోపేతం చేయాలి కాబట్టి జనసేన అధినేతగా కాదు, జనసేన కార్యకర్తగా ఆయన ఉన్నాడు. 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లలో అతను ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు. చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సరైన సముచిత స్నానం ఇచ్చినట్టేనా? తెలుగుదేశంలో పార్టీ ఉంటే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది. అంటే ఇప్పుడు కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీతో జత కట్టాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు ఇంకొక 5 శాఖల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన దానికి ఆయనకి సరైన గౌరవం ఇచ్చినట్టేనా చంద్రబాబు నాయుడు? ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఏదైనా ఆఫీసుల్లో గడిచిన ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటే ఏ ఆఫీసులో పెట్టుకున్నా, కానీ చంద్రబాబు నాయుడు అది కాదు. నాతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టండి, నేనెంతో పవన్ కళ్యాణ్ కూడా అంతే అని చెప్పేసి చూపెట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పక్కన వేసుకుని. అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మొన్న ఒక కామెంట్ చేశారు. ఏమని? మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి అధికార ఆఫీసులకి, ప్రభుత్వ కార్యాలయాలకి, మిమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి మీకు గౌరవం ఇస్తారు అని. అంటే పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్తే, పసుపు అంటే ఏంటండి? విజయానికి గుర్తు. అందువల్ల పసుపు పెట్టుకున్న విజయాన్ని గుర్తు అని చెప్పేసి ఏదైనా సరే పెద్దలు ఇదివరకు ఏం చేశారు, ఇంటికి పసుపు రాసుకోండి, ఏదైనా బయటకు వెళ్ళినా పసుపు పెట్టుకుని వెళ్ళమంటారు. కానీ ఆయన మాటల్లో అలా లేదు కదా. అచ్చెన్నాయుడు మాటల్లో అదొక విజయంతో వచ్చినటువంటి గర్వం ఉంటుంది చూసారా? గర్వం అనేది తెలుగుదేశం అలా మాట్లాడాడు కదా. గర్వం అనేది తెలుగుదేశం కుటుంబంలోనే ఉండదండి. ఆ రోజునైతే కార్యకర్త ఏ కష్టం అయితే పడ్డాడు, ఆ కార్యకర్త కష్టానికి ఎక్కడ తగ్గకూడదని చెప్పేసి ఈ రోజున అచ్చెన్నాయుడుగా మాట అన్నారు. అంటే ఆ మాటలు మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీ కుటుంబం అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పార్టీని నమ్ముకొని ఉన్నారు అంటే ఒక చాలా విచారమైన సంఘటన ఒకటి జరిగిందండి. ఏంటది? నాన్నగారికి ఒక పక్కన హెల్త్ బాగున్నారు, ఒక హాస్పిటల్లో ఉన్నాడు. విజయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత డయాలసిస్ జరుగుతుంది. నాకు ఆ రోజునే కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కాలేదు. ధర్నా ఒక పక్క మీ పార్టీ ధర్నా జరుగుతుంది, ఒక పక్క మీ నాన్నగారు అంతే. ఈ పీజీ విద్యార్థులు ఫీజు రీఇంబర్స్మెంట్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు నాన్నగారికి వెళ్ళి నా దగ్గర మనీ లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నాన్నగారికి ఇచ్చేసి మా అమ్మగారి దగ్గర ఉండమని చెప్పేసి నేను అటు వెళ్ళి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. కానీ ఆ రోజున ప్రోగ్రాంలో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ధర్నా చేస్తుండగా పోలీసులు మమ్మల్ని కొట్టకూడని సార్ కొట్టి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంలో నేను పడిన బాధ చెప్పడానికి వర్ణాతీరం కాదు అసలు. ఎందుకు ఉన్నానురా అనిపించింది. తర్వాత ఒక 5 నిమిషాలు ఆలోచించుకున్నాను వ్యాన్లో వెళ్ళేటప్పుడు. ఈ రోజున మనం అలా ఇబ్బందులు పెట్టారా ఆ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్? కొట్టుకుంటా తీసుకెళ్లారు. ఈ రోజు నేను ఏం చదవను, పీజీ చదివాను, ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి మా ఫ్రెండ్స్ 45,000 శాలరీ చేస్తున్నారు. కానీ నేను మా నాన్న
తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నాడు. ఆ ఆలోచనే నాకు నరనరాలు ఇంకిపోయింది. అంటే మీ నాన్నగారు వదిలేసి వెళ్ళిన ఈ ఊరినే కానీ ఆశయాలను కానీ నువ్వు సాధించాలనే దిశగా ఈ పార్టీలో ఉన్నావు. నాకు ఒకటే ఒకటి, మా ఊరు చాలా ఇబ్బందుల్లో ఉంది. వాటర్ టీడీఎస్ మామూలు వాటర్లో టీడీఎస్ 100 నుంచి 150 ఉండాలి. కానీ మా ఊర్లో ఈ రోజు టీడీఎస్ ఫ్లోరైడ్ అలాంటి సమస్య, ఫ్లోరైడ్ 700 ఉంది టీడీఎస్. మా ఊర్లో దాదాపు 100లో 10 మంది కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం. మరి ఎమ్మెల్యే కేపీ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళొచ్చు కదా ఈ సమస్యను, ఒక మెమరాండం లాగా. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారు కదా. మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈ నియోజకవర్గంలో మొదట ఏ పని చేస్తారంటే కేపీ గారు నా మాట ఇచ్చింది ఏంటంటే ఎదురు బీడియంలోనే చేస్తా అని చెప్పారు. ఒకటే మాట చెప్పారు, తమ్ముడు నేను ఈ మైలవరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెదురు బీడియంలో ఫస్ట్ పని వెదురు బీడియం స్టార్ట్ చేస్తాను. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. అది కాకుండా గత ప్రభుత్వంలో కూడా 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు రోడ్డు దగ్గరికి వెళ్ళాలి. మా ఊరికి 2 కిలోమీటర్లు అన్న దూరం. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు 10 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు రోడ్డు దగ్గరికి వెళ్ళి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది. గతంలో మా ఊరికి బస్సు ఉండేదండి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దరిద్రుడు పాలన వచ్చిన తర్వాత బస్సు ఆగిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. మా ఊరి తర్వాత తండా ప్రజలు ఉన్నారు, ఏమీ తెలియదు. చాలా చాలా అంటే చాలా బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు. కిడ్నీ వ్యాధి సమస్యలతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా ఊర్లో ఇప్పుడు దాదాపుగా 15 మంది ఉన్నారు. 15 మంది అంతా ఫ్లోరైడ్ వాటర్ వల్ల అవుతుంది. మా నాన్న కూడా దురదృష్టం ఏంటంటే మా నాన్న కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయారు. అందుకే మీరు ఎంత పోరాడుతున్నారు మీ ఊరు డెవలప్మెంట్ కోసం. అయితే మా ఊరికి ఇక్కడ దగ్గరలో కనీసం అందుబాటు సౌకర్యాలు కూడా ఇవ్వండి. ఈ రోజు నేను ఇంతలా కష్టపడతాను, మా నాన్న చావు కూడా ఒక కారణం అయిపోయింది. ఈ రోజున మా నాన్నగారు మేము ఎక్కడో ఉన్నా సరే ఆ వస్తువు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను పార్టీ కోసం బయటకు వెళ్తే మా అమ్మగారు మా నాన్న చూసుకునేవారు. ఆమె అలా చూసుకుంటాం వల్ల మనిషి సగటున 6 గంటలు నిద్రపోవాలి, కానీ మా అమ్మగారు 3 గంటలు నిద్రపోయి ఈ రోజు నా 2 కళ్ళు పోయినాయి. రెటీనా ప్రాబ్లం వచ్చి పడైపోయినాయి. కేవలం ఇక్కడ ఈ ఊర్లో వాటర్ సమస్య వల్ల. వాటర్ సమస్య అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుగుతాను, వాడు తిరిగి వచ్చి నేను ఇలా ఉండటం కూడా మా నాన్నగారికి డయాలసిస్ చేసినప్పుడు కాళ్ళు నొక్కాలి, తట్టుకోలేరు. అది డయాలసిస్ జరిగిన తర్వాత మా అమ్మగారు నొక్కుతూ ఉండి చాలామంది మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి చాలామంది నొక్కారు. కానీ నేను మా నాన్నగారి గురించి ఇంకా 10 మందికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి పార్టీ తరఫున తిరిగాను. బాధపడమాకు, తప్పకుండా కేపీ గారు ఎమ్మెల్యే గారు మీ ఊరికి డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే సానుకూలంగా స్పందిస్తారు ఇలాంటి సమస్యల పట్ల. ఆయన తప్పకుండా మీరు ఒక మెమోరాండమ్ మీ ఊరు సమస్యలని, మెయిన్ ప్రధాన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ ఒకటే, అది ఫ్లోరైడ్ వాటర్ గత 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి కాదు, అంత ముంగల మాకు తెలితే ఈ విషయం కోసం పోరాడేవాం. ఒకప్పుడు ప్రాబ్లం ఉండేదన్న ఊర్లో. నాన్నగారు ఆ టైంలోనే ఆ రోజులో ప్రాబ్లం ఉంటే 2002 ఆ రోజుల్లోనే నాన్నగారు పోరాడి ఈ వాటర్ సమస్యకు ప్రధానమైన కారణం. నాన్నగారు ఏమో ప్రధాన ఫ్లోరైడ్ అంతా ఈ ఊర్లో మైలవరం నియోజకవర్గం వెదురుబీడం గ్రామంలో ఫ్లోరైడ్ వ్యాధితో చాలా మంది ఇక్కడ బాధపడుతున్నారు. ఈ ఊర్లో మెయిన్ వాటర్ సరిగా లేక ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి మీ నాన్నగారు ఆ రోజుల నుంచే ఫైట్ చేస్తున్నారు. ఆ రోజుల నుంచి. ఎప్పుడు ఇది? 2002. అంటే ఎంతో కాలం నుంచి ఈ ఊర్లో ఉంది ఈ వ్యాధి, ఎంతో కాలం నుంచి ఉంది. సరే చూద్దాం ఇంకా ఏమున్నాయి ప్రధాన సమస్యలు. ఇప్పుడు నువ్వు ఒక కార్యకర్త అయి ఉండి ఈ ఊరిని డెవలప్ చేస్తానని ఎట్లా అనుకుంటున్నావు? అంటే తెలుగుదేశం పార్టీలో అధికారులే కార్యకర్తలే అధికారులు. మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. కార్యకర్తకి ఎంతకు విలువిస్తారో తెలుసు. ఆయన అభివృద్ధి ఎలా ఉండిద్ది అంటే ఈ రోజున మొక్కేస్తే రేపొద్దున చెట్లు ఎంత ఆదాయం వస్తాయో మనకు తెలుసు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మనం చంద్రబాబు నాయుడు మొక్కేశాడు, ఈ రోజున కాయలు కాలేదు ఏంటంటారు. కానీ టైం పట్టిద్ది. చంద్రబాబు నాయుడు ముందు చూపు ఎలా ఉండిద్ది అంటే ఈ రోజున మనం ఉన్న దానికి రేపొద్దున భవిష్యత్ తరాలకు ఉపయోగ విధంగా జరుగుతుంది.